తాతయ్య మనం తిరిగి వెళ్ళిపోదాం. ఊరు పేరు లేని అతను ఫోటో పెట్టుకుని మనం ప్రపంచం అంతా తిరిగినా సరే అడ్రస్ పట్టుకోగలమా? తర్వాత నేనేం చెయ్యాలి? మనం ట్రై చేద్దాం. అయినా కనిపెట్టలేకపోతే మనం చావడమే. కుదరదు కదా. పిల్ల గురించి అన్ని విషయాలు బాగా తెలుసుకుని ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేసేయాలి. అంత పెద్ద మనసు ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఉంటాడు, మీరు చూడండి. ఏదో ఒక రోజు అందమైన యువకుడు తప్పకుండా దొరుకుతాడు. ఎవరు? నేను నిజం చెప్పనా? అది పెట్టి వెళ్ళు. మీ ఇంట్లో మీ ఉప్పు తిని పెరిగిన చంద్రశేఖర్ గారే కదా? వారే వీరు. ఈ మనిషి నీకు తెలుసా? తెలుసు, మా ఊరనే ఈయన. కరెక్ట్ గా తెలిస్తే చెప్పు, లేదంటే నీ పని అంతే. మా పక్కలోనే ఉన్నారు. బాగా గడ్డం కేసి మీసం పెడితే చంద్రశేఖరన్ గారే ఇతను. నాటకాల్లో ఏమన్నా ఇంతకు ముందు నటించారా? చూసారా? మీసం గడ్డంలో చూసి కన్ఫ్యూజన్ లేదు. ఇతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఊరూరు తిరగకపోతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పుడు అతను గోవాకు వెళ్ళిన విషయం తెలుసా? గోవా పేరు వింటే మీకు అంత కామెడీగా ఉందా? నవ్వుతున్నా? అవును, ఈ గోవా టూర్ మీకెలా తెలుసు? వారింట్లో రగడ సృష్టించిన కేసే ఈ గోవా. మాలేసుకుని శబరిమలకి వెళ్తానని చెప్పి స్ట్రైట్ గా గోవాకి వెళ్ళిపోయాడు. అటువంటి గేడి. నేను అతను కొంచెం చూడాలి. నువ్వు నాతో కూడా వస్తావా? అలాగే. చంద్రసేనకి ఈ ఊర్లో మంచి పేరు లేదన్న విషయం భారతమ్మకి తెలియదా ఏంటి? అసలు ఎందుకు అనుకున్నావు నేను ఈ పెళ్లి కొప్పుకున్నది? నువ్వు నా ఒకే ఒక చెల్లెలు కాబట్టి. తప్పు చేస్తే తట్టి అడిగే చెడ్డ గుణం ఒకటే ఉంది వాడికి. అందుకే శత్రువులు ఎక్కువ వాడికి. అది నిజమే. తాగుళ్లాంటి అలవాట్లేవి అతనికి లేవు. అలాగైతే జనవరి 18కే పెళ్లి జరిపిద్దాం. ఇదే ఇల్లు. ఒక్క నిమిషం రండి. శన లేడా? బయటికెళ్ళాడు. నా పేరు అర్జున. చాలా దూరం నుంచి వచ్చాను. కూర్చోండి. ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా? ఇవిడితో చెప్పాలా? చెప్పకుండా ఉండవు కదా. మన సేన ఆ రోజు శబరిమలకి వెళ్తానని చెప్పి గోవాకి వెళ్ళాడు కదా, అక్కడే పరిచయం చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. అక్కడికి మీ అబ్బాయి మూలంగా జీవితం లేకపోయినా ఒక అమ్మాయి తాతగా. మీరు వేరే ఇంటికి వచ్చారనుకుంటా. లేదు, ఇదేగా మీ అబ్బాయి ఫోటో. అవును. మైకం మందిచ్చి ఒక అమ్మాయిని మోసం చేయడానికి మీకు మనసేలా వచ్చింది? అదంతా అయిపోయింది కదా తాత, ఇంకా ఇక్కడ ఎందుకు? మనం వెళ్దాం. మా అమ్మాయికి ఇంకొకరిని వెతకడం జరుగుతుందా? ఇక్కడ చూడమ్మా, మేం బయలుదేరుతున్నాం. మీరు కరెక్ట్ అయిన టైంలో వచ్చి విషయం చెప్పారు. మా అమ్మాయి జీవితం బాగుపడింది. రండి వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అయినా కూడా ఆలోచించడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఇది కూడా డాక్టర్ నందకుమార్తోనే మాట్లాడినట్టు అవుతుందా? అసహ్యంగా ఉంటుందనే కదా అతను ఇంకోసారి అబద్ధం చెప్పాడు. తాత, మీకింకా నమ్మకం లేదా? మీ కుటుంబం గొప్పతనం ఏంటి, మీ వంశ మర్యాద ఏంటి, మీ అంతస్తు ఏంటి, వీటన్నింటిని మర్చిపోతావా? అయ్యిందేదో అయ్యింది, త్వరగా బయలుదేరదాం. పదండి తాత, పదండి. మంచి సమయానికి తీసుకొచ్చా అతిథుల్ని. ఇంకా ఏం చూస్తున్నావు? ఎక్కడున్నా సరే వాడిని వెళ్ళి తీసుకురా. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురా. నన్ను ఎటెళ్ళి ఎత్తుకుంటావు? మొదలెట్టండి, మొదలెట్టండి రా. కచేరీ మొదలెట్టండి, మొదలెట్టండి, కచేరీ మొదలెట్టండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం చెప్పడానికి సంఘ సేవకుడు అలాగే కళాభిమాని అయిన చంద్రసేనన్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. త్వరగా లేపండ్రా. సౌండ్ ఎక్కువట్రా. నా ఊరి ప్రజలు నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే గోల చేశారు. నచ్చింది. ఈరోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నిన్న మీలో ఒక్కడిగా అదిగో అక్కడ కూర్చొని మీకంటే ఎక్కువ గోల చేసిన ఏకైక వ్యక్తిని నేను. ఆ సరదా తెలియని వాళ్ళు అదేదో పెద్ద తప్పు అంటారు. మీరేం పట్టించుకోకండి. ఏమంటారు? థ్యాంక్ యూ. ఇక అసలు విషయానికి వద్దాం. మన ఊరికి ఎంతో పేరు తెచ్చిన నాట్యాచార్య శ్రీ గోపాలకృష్ణ గారి ప్రోగ్రాం మొదలవబోతోంది. కానీ మనందరం ఎంతో ఆశ్చర్యపోయే విషయం ఇంతకు ముందే నాకు తెలిసింది. ఒక ఆపరేషన్లో ఆయన కంఠస్వరం దెబ్బతింది. అందువల్ల ఒక గాయకుడి సహాయంతో ఇప్పుడు ఆయన ఈ ప్రోగ్రాం చేయబోతున్నారు. అదొక లోటుగా అనుకోకుండా ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదిగో ఆయన వాహనం మన ముందుకొచ్చాగింది. అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. వారికి మీ అందరి తరఫున, నా తరఫున స్వాగతం పలుకుతున్నాను.
గోపాలకృష్ణ గారికి గోపాలకృష్ణ గారికి గోపాలకృష్ణ గారికి రండి 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 రండి. మీరెవ్వరూ ఊహించని అద్భుతమైన ప్రదర్శన ప్రారంభించడానికి గోపాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాను. ఇదిగో పట్టుకోండి. నా గొంతుని చెడగొట్టి అందరి ముందు నన్ను అవమానం చేస్తున్నావరా? వద్దు, నాకు కోపం వస్తుంది. నువ్వు స్టేజ్ మీద చేసే డాన్స్ కంటే అద్భుతమైన ఫైట్ చూపిస్తాను, చూస్తావా? నేను చెప్పిన కొద్దిగా విను. ఆపే, కొట్టడం ఆపే. సేనా, ఇది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ అమ్మగారికి మా అమ్మకి అక్కడ ఒకటే గందరగోళంగా ఉంది. ఏంటో సమస్య? నీ సంగతి తెలుస్తా. అందరూ నీ గురించి నా దగ్గర ఏదేదో చెప్తుంటే ఒక్క విషయానికి సంతోషించేదాన్ని, చెడ్డ అలవాట్లు ఏమీ లేవని. దాన్ని ఈరోజు వినేశాను. ఎవరెవరు ఏమన్నారో ముందు చెప్పమ్మా. శబరిమలకి వెళ్తానని ఇక్కడి నుంచి బయలుదేరి గోవాకి వెళ్ళడం నిజమే కదా? అయ్యో, అదంతా నిజమే, కానీ నేను ఏ అమ్మాయిని... ఇంకేం చెప్పకు. సొంత మనోడు మనోరాల కోసం ఈ ఇల్లు ఎత్తికి వచ్చిన పెద్దయిన మాటల్ని నమ్మలేకుండా ఉండడం నా వల్ల కాదు. అమ్మా నాన్న లేని పిల్లను నువ్వు చేర్చావని చెప్పినప్పుడు ఆయన ఏడ్ చేశారు తెలుసా? అయ్యో అమ్మా, వద్దు. నీ వల్ల ఇంకొకరు వచ్చి గడప ముందు ఏడవడం నేను ఒప్పుకోను. నీ వల్ల ఒక అమ్మ ఆత్మహత్య చేసుకోవడము నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియక్కర్లేదు. నా కోడలుగా నేను ఒప్పుకుంటున్నాను. తీసుకురారా అమ్మాయిని. అమ్మా, దీనికి ఒక తీర్పు దొరకకుండా నా ముందర నిలబడద్దు. నీవు నన్ను చూడకూడదు. వెళ్ళిపో.